అసెంబ్లీ లాబీలో ఎమ్మెల్సీ ఆశావహుల కోలాహలం కనిపిస్తోంది. ఎమ్మెల్సీ టికెట్ల కోసం చంద్రబాబు, లోకేష్ పేషీల వద్ద ఆశావహులు క్యూ కట్టారు. ఏపీలో 5 ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు 2-3 రోజుల్లో చంద్రబాబు అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. ఇక ఈ నేపథ్యంలో పలువురు టీడీపీ సీనియర్ నేతలు తమకు అవకాశం కల్పించాలని టీడీపీ అధిష్టాన్ని కోరుతున్నారు. అయితే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ సీట్లలో ఒకటి నాగబాబుకు కన్ఫర్మ్ అని చెప్పొచ్చు. ఇక మరో సీటును బీజేపీ ఆశిస్తోంది. మిగిలిన 3 ఎమ్మెల్సీ స్థానాలకు టీడీపీ నుంచి తీవ్ర పోటీ ఉంది. మరి టీడీపీ అధినేత చంద్రబాబు ఏం చేస్తారో, ఎవరికి అవకాశం ఇస్తారో వెయిట్ చేయాలి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గాలిబ్ ఫోన్ ఇన్లో అందిస్తారు. రైట్ గాలిబ్, చెప్పండి, టీడీపీ లాబీల్లో ఆశావహులు, ఎమ్మెల్సీ ఆశావహులు అయితే క్యూ కట్టినట్లుగా తెలుస్తుంది. ఆ వివరాలు ఏంటి? ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి తీవ్ర స్థాయిలో పోటీ కనపడుతుంది కూటమి పార్టీలో. మొత్తం 5 స్థానాలకు ఖాళీ అయిన నేపథ్యంలోని ఆ 5 స్థానాల కోసం ఇప్పటికే జనసేన దాదాపు ఒక స్థానం ఫైనల్ అవడం జరిగింది. నాగబాబుకు ఫైనల్ చేశారు. అయితే మిగతా 4 స్థానాల్లో ఒకటి బీజేపీ కోరుతున్నట్లుగా తెలుస్తుంది. అయితే మిగతా 3 స్థానాలకు సంబంధించి తీవ్ర స్థాయిలో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ కనబడుతుంది. ఈ రోజు అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో లాబీలోని పెద్ద ఎత్తున ఆశావాహులు చంద్రబాబును అట్లాగే లోకేష్ ను కలిసేందుకు రావడం జరిగింది. ప్రధానంగా నెల్లూరు జిల్లా నుంచి బీద రవీంద్ర యాదవ్, దాంతో పాటు పల్నాడు జిల్లా నుంచి కొమ్ములపాటి శ్రీధర్, ఇటు ఎన్టీఆర్ జిల్లా నుంచి బుద్ధా వెంకన్న, బీటీ నాయుడు, దువ్వారపు రామారావు, దాంతో పాటు అశోక్ బాబు మరోసారి తనకు ఎమ్మెల్సీ స్థానం కోసం ఆశిస్తున్నట్లుగా తెలుస్తుంది. దాంతో ఏరాసు ప్రతాప్ రెడ్డి, మల్లెల లింగారెడ్డి, రెడ్డి సుబ్రహ్మణ్యం, జంగా కృష్ణమూర్తి. మొత్తం పేర్లు చూసుకుంటే లిస్టు చాలా ఎక్కువగానే కనబడుతుంది. దాదాపు 7-8 మంది కూడా ప్రస్తుతం 3 స్థానాల కోసం పోటీ పడుతున్న నేపథ్యంలోనే ప్రస్తుతం వీళ్ళు ఈ ఎమ్మెల్సీ స్థానాల కోసం లాబింగ్ ప్రారంభించారు. మరోపక్క రేస్ లో మాత్రం వర్మ కనబడుతున్నారు, దాంతో పాటు వంగవీటి రాధా కనబడుతున్నారు, దాంతో పాటు వర్ల రామయ్య, జవహర్ లాంటి వాళ్ళు మరో 4 రేసు. మొత్తం ఓవరాల్ చూసినట్టు ఒక 10-15 మంది 3 స్థానాల కోసం తెలుగుదేశం పార్టీలో పోటీ పడుతున్న నేపథ్యంలోని దీనిపై చంద్రబాబు అట్లాగే లోకేష్ పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు. మరో 2 రోజుల్లోని చంద్రబాబు నాయుడు అక్కడికి వెళ్తున్నారు. ఎన్టీఆర్ టీడీపీ పార్టీ కార్యాలయానికి వెళ్లి అక్కడికి వెళ్లి నేరుగా పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలతో చర్చిపోతారు. మొత్తం 2-3 రోజుల్లో ఈ ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి మాత్రం ఫైనల్ చేయబోతున్నారు. ఈ నెల 20వ తారీఖున ఇందుకు సంబంధించిన ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలోనే ఆ రోజే ఫలితాలు కూడా ప్రకటిస్తారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ఎవరికి ఇస్తారనే దానిపై కూడా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రధానంగా ఎన్నికల సమయంలో చాలా మంది తమ సీట్లు కోల్పోయారు, దాంతో పాటు త్యాగాలు చేశారు. పూర్తిగా కొన్ని ఈక్వేషన్స్ ఆధారంగా వాళ్ళందరూ కూడా గతంలో చంద్రబాబు నాయుడు మండలిలో అవకాశం కల్పిస్తామని కూడా హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం 3 స్థానాలకు సంబంధించి ప్రధానంగా మొదటి వరుసలో మాత్రం వర్మ ఉన్నారు, దాంతో పాటు వంగవీటి రాధా, వలరామయ్య, జవహర్ లాంటి వాళ్ళు ఉంటే ప్రధానంగా ఇతరులు చాలా వరకు మనం చూసినట్టయితే బీద రవిచంద్ర, దాంతో పాటు కొమ్మలపాటి శ్రీధర్, మరో పక్క బిఆర్ నాయుడు లాంటి చాలా మంది ఇప్పుడు రేస్ లో ఎక్కువగా కనపడుతున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నది మాత్రం చూడాల్సి ఉంది. అయితే 3 స్థానాలు మిగతా చివరి స్థానాలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ వస్తున్న నేపథ్యంలో ఆ స్థానానికి సంబంధించి కూడా ఇప్పటికే భారతీయ జనతా పార్టీ నుంచి కూడా మానవ పేరు స్పష్టంగా కనపడుతుంది. ఓవరాల్ చూసినట్టయితే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి పార్టీలో పెద్ద ఎత్తున పోటీ నెలకొన్న నేపథ్యంలోని కూటమికి సంబంధించిన నేతలు మరో 2 రోజుల్లో చర్చించి ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతుంది. రైట్ గాలిబ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. స్థానానికి సంబంధించి